హలో మాస్టర్. ఏవండి మేడం గారు. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మీరు తప్పకుండా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో రామనారాయణం ఒకటి. విజయనగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. టెంపుల్ ఎంట్రీ టికెట్ మార్నింగ్ 40లా, ఈవినింగ్ 5 తర్వాత 60లా తీసుకుంటారు. రాముని ధనుషు ఆకారం ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ధనుసులో 2 భాగాలు. ఒక భాగంలో విష్ణుమూర్తి దేవాలయం, రెండవ భాగంలో రామలక్ష్మణ సీతాదేవి దేవాలయం ఉంటుంది. విష్ణుమూర్తి రాములి వారిలా ఎలా జన్మించారో అక్కడ నుంచి మొత్తం కళ్ళకు కట్టినట్టు అందమైన దృశ్య రూపంలో నిర్మించారు. అదిగోండి అక్కడ కనిపిస్తున్న పసిపాప ఎవరనుకున్నారు? సీతాదేవి గారు. జయ జానకి ప్రాణనాయక. రామలక్ష్మణులు వనవాసానికి వెళ్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కోసిన చిత్రాన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. లక్ష్మణుడు సీతాదేవికి లక్ష్మణ రేఖ గీసినంత వరకు ఇటువైపు భాగంలో ఉంటుంది. సరస్వతి దేవిగా, అటువైపు మహాలక్ష్మి అమ్మవారుగా 16 అడుగుల విగ్రహాన్ని రూపుదిద్దారు. అక్కడ కనిపిస్తున్న 60 అడుగుల ఆంజనేయ భావుడైన ఆంజనేయుని విగ్రహాన్ని చూడడానికి మన కళ్ళు సరిపోవు. రామాయణంలో తర్వాతి భాగం ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. రావణాసుడు సీతాదేవిని అపహరించిన సంఘటన కూడా మీకు కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరకు వెళ్తున్న సంఘటన, రాముని ఉంగరాన్ని ఆంజనేయ స్వామి సీతాదేవికి ఇస్తున్న సంఘటన కూడా మీరు చూడవచ్చు. లక్ష్మణుడి కోసం ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొస్తున్న సంఘటన కూడా మనకి కళ్ళకు కనిపించినట్టు విగ్రహ రూపంలో రూపుదిద్దారు. శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పం వలన ఈ ఆలయాన్ని నిర్మించబడింది. అందుకే ఈ ఆలయానికి ఆయన పేరు మీదుగా రామనారాయణం అనే పేరు వచ్చింది. ఇటు సైడ్ కనిపిస్తున్న గుడి సీతారాముల వారిది. ఈవినింగ్ టైంలో వెళ్తేనే లైట్లతో గుడి చాలా కలకలలాడుతూ కళ్ళకు కనువిందులుగా కనిపిస్తూ ఉంటుంది. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజన సూర్యవంశ సింహాసన. చిన్నపిల్లలకి ఈ లేజర్ షో చూపించడం వల్ల చాలా ఈజీగా రామాయణం అర్థమైపోతుంది. రామాయణం మొత్తం హనుమాన్ పొట్ట భాగంలోనే
మన అందరికీ అర్థమైన విధంగా కళ్ళకు కనిపించేలా చూపిస్తారు. చూడండి, మన కళ్ళ ముందే అదంతా జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా. విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వర్ణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేసా వజ్ర అమేఘ ప్రతాప మహాజగవందన. దీపాల వెలుగులో ఆంజనేయ స్వామి ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారో కదా మనకి. అబ్బా, ఎంత బాగుందో నిజంగా. ఆంజనేయ స్వామి హృదయాన్ని చీల్చి సీతారాముల వారిని చూపిస్తున్నట్టే మనకి కనిపిస్తుంది. रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. गाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई. जय जय हनुमंता हनुमंता सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठन गावै सदाशिव ब्रह्मादि कहाते तुम उपकार सुग्रीव ही कीन्हारा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन लील्योता ही मधुर फल जानु. అలా హనుమాన్ మామిడి పండు అనుకొని సూర్యుడిని తినడానికి వెళ్తున్న దృశ్యాన్ని కూడా ఎంత బాగా చూపిస్తున్నారో మనకి. कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै. नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोदावै. వారి మీద పూలభిషేకం జరుగుతున్నట్టు ఎంత మంచిగా చూపించారు. చూడండి, ఆ కాలంలో మనం ఉండి నేరుగా చూస్తున్నట్టే ఎంతో అద్భుతంగా చూపిస్తున్నారు మనకి. निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो. तुम्हारे
और देवता चित्तन धरै हनुमत से राजो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की మనమే నేరుగా స్వామివారి మీద పూలమాలలు తమలపాకు మాలలు వేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरागी चंद्र की जय స్వామి మీద అభిషేకం చేస్తున్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో కదా. అక్కడ ఇంకా లేజర్ షో జరుగుతూనే ఉంది. కాకపోతే మాకు బస్ మిస్ అవుతుంది అన్న కారణంతో రావాల్సి వచ్చింది. పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించి ఈ రామనారాయణం టెంపుల్ సుమారు 15 ఎకరాల విశాలమైన ప్రదేశంలో రమణీయమైన పచ్చటి ప్రకృతి నడుమ నిర్మించారు. చూడండి, ఇంకా షో జరుగుతూనే ఉంది. బంతిపూల మాలలు, తమలపాకు మాలలు మన చేత్తో నిజంగా స్వామివారికి వేస్తున్నట్టు, హారతి మన చేత్తోనే స్వామివారికి ఇస్తున్నట్టు, మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వాల్మీకి రామాయణ పరిశోధ కేంద్రం, వినాయక వనం, గోశాల, గ్రంథాలయం, నిత్య అన్నదానం, రూపకర్త అయిన నరసింహ గారి విగ్రహం నిర్మించారు. ఇక్కడ ప్రతిదీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గుడి ఒక బృందావనంలా ఉంటుంది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. This is my first vlog. Please bless me all.